అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ ఏప్రిల్ నెల మీ జాతకాలు ఎట్లా ఉందో ఎట్లా లేదో, ఈ 12 రాశుల మీద ఈ నెల మీకు ఎలా వస్తుందో ఎలా లేదో ఆ సమ్మక తారక పేరు మీదకి వెళ్ళి, అమ్మవారందరి పేరు మీదకి వెళ్ళి, 101 దేవతల పేర్ల మీదకి వెళ్ళి ఈ 12 రాశులకు బాగు రావాలని, అందరూ కుటుంబ సభ్యులకు మంచిగా ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ ఏప్రిల్ నెల జాతకం ఎలాగుందో చూద్దాం. కర్కట వాళ్ళ రాశి జాతకం చూడు. ఏప్రిల్ నెల కర్కట రాశి వాళ్ళ పేరు మీద చూడు చిలకమ్మ. కర్కట రాశి వాళ్ళ జాతకం బాగుందా లేదా, నమ్ముకున్న పనులు సవ్యంగా రావాలి, అనుకున్న పనులు సవ్యంగా రావాలి. కానీ ప్రాపర్ ఏముందంటే కర్కట రాశి వాళ్ళ జాతకం ఎక్కడ పోయినా కానీ కటకట అన్నట్టు అవుతుంది వాళ్ళ పేరు మీద. అంటే ఎక్కడ పోయినా గొడవలు, ఎక్కడ పోయినా అవమానాలు, ఎక్కడ పోయినా నిందలు. వాళ్ళు ఒకటి చేద్దామన్నా కూడా రెండు అవుతారు, రెండు చేద్దామనుకున్నా 3 పనులు అన్నట్టు తింగిరి బింగిరి మీదనే ఉంటారు వాళ్ళ పనుల మీదకి. ఇవాళ సాయం చేస్తున్న మనిషి రేపటికి మాట మారుస్తాడు, రేపటికి సాయం చేస్తున్న మనిషి ఎల్లుండి మాట మారుస్తారు. ఇంకా కుటుంబ విషయంలో కూడా ఇబ్బందులు లేనిపోని సమస్యలు, ఆటంకాలు ఎదురు కూడా వస్తాయి. ఇంకా నమ్ముకున్నట్టు పనిలో, అనుకున్న పనిలో మళ్ళీ మంచిగా అవుతుందా లేదా, మళ్ళీ శివాలు జరగాయా అని ఆలోచిస్తున్న వాళ్ళకు ముందుకు నమ్ముకున్న పనిలో, అనుకున్న పనిలో శివం జరుగుతుంది. ఏ పని చేసినా కూడా వాళ్ళకి ఆ భగవంతుని అన్నదండ వల్ల వాళ్ళకి మేలు జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం లోపల కొన్ని గ్రహాలు, కొన్ని చిక్కులు కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి, అంటే మన ఉగాది సంప్రదాయం నుంచి ప్రకారంగా కొన్ని గ్రహాస్ వాళ్ళ మీదకు ఉండి ఈ ఏప్రిల్ నెల వాళ్ళకు చాలా బాగా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకు, కొత్త పని చేద్దాం అనుకున్నా అంటే, కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళకు, కొత్తగా స్థలం కొన్న వాళ్ళకు, ఇంకా కొత్తగా వాహనం కొన్న వాళ్ళకు, ఈ రాశి ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి శుభం జరుగుతుంది. తమరి కాదనుకున్న పనులు, ఏవి మాత్రం వద్దనుకున్న పనులు కూడా తమ చేతికి పాస్ అవుతాయి. అది వెనుకబడ్డ పనులు కూడా ముందుకు జరుగుతాయి. ఇంకా సినీ తారల్లో విషయంలో కూడా కొన్ని చిక్కులు, కొన్ని బాధ్యతలు, కొంత బరువు బాధ్యతలు కూడా మోస్తారు. కొన్ని సమస్యలు కూడా వాళ్ళు ఎదుర్కొంటారు. స్త్రీలో ఉన్న వాళ్ళకు లక్ష్మీ రేఖ ఉన్నది, కానీ పురుషులకు అంతగా గట్టిగా బలం లేదు. ఈ నెల కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఉంటే మంచిది. లక్ష్మీ కళ ఉంది, కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎవరితో ఎక్కువ ఏది పెంచుకోకుండా, గొడవల కిరికిలు చేయకుండా శాంతంగా వెళ్తే వాళ్ళకు చాలాది మంచిది. కానీ వాళ్ళ ఇంట్లో ఒక పూజ 5 వారాలు, ఎవరికి ఏ దేవుని నమ్ముతారో ఆ మతానికి చెందిన వాళ్ళు 5 వారాలు ఆ దేవునికి పూజ చేసి, తర్వాత మిగతా వారాలు వాళ్ళు ఎవరికి ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నా కూడా ఒకటి పాత గుమ్మడికాయ తీసేసి ఒక కొత్త గుమ్మడికాయ తెచ్చి, ఒక అమావాస్య రోజు కానీ పుణ్యం రోజు కానీ అది ముందుకే ఒక పౌర్ణమి రోజు తెచ్చి పెడితే, అది అమావాస్య కల్లా మీ ఇంట్లో ఏ కీడు ఉన్నా కూడా ఆ గుమ్మడికాయ మీదకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళకు, ఈ రాశి ఉన్న వాళ్ళకు పుట్టుమచ్చ ఎక్కడ ఉన్న ఏ స్థలంలో ఉన్నా కూడా కొన్ని చెప్పే విషయాలు ఉంటాయి. అది లక్ష్మీ రేఖలో ఉంటాయి. కానీ చెడు దోషాలు ఉన్నవాళ్ళు ఒక అమావాస్య రోజు, అష్టమి రోజు కానీ పౌర్ణమి రోజు ఒక కొత్త ప్రయాణం, కొత్త దూర ప్రయాణం, ఒక కొత్త వస్త్రం లాంటివి ధరించకూడదు. అది శుభరేఖలు కావ వాళ్ళకు లేనిపోయిన అడ్డింకలు ఎదురు వస్తాయి, లేనిపోయిన దోషాలు కూడా చుట్టుకుంటాయి. మన వల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కానీ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కూడా వాళ్ళ దృష్టిలో ప్రతి ఒక్క నడుష్టి అన్నది వాళ్ళ జాతకంలో చాలా ఉంటుంది. కొన్ని పెళ్ళి కాలేని వాళ్ళు, పెళ్ళి వస్తున్న వాళ్ళు, కుటుంబ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇది కొన్ని అడ్డింకలు ఎదురొస్తూనే ఉంటాయి. ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తగా నియమాలు పాటిస్తే ఏ ప్రాబ్లం, ఏ చిక్కు కూడా ఉండదు. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకు గెలుపు ఉంటుంది, కానీ ఓటమైతే కాదు. ఇంకా ముందు కూడా నమ్ముకున్న విషయాల్లో కూడా కొంచెం ఓపిక పట్టుకుంటే ప్రతి ఒక్క పనిలో శుభం అవుతుంది. అందరికీ నమస్కారం.